హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈసారి శివరాత్రి స్పెషల్గానైతే ఉపవాసానికి సరిపోయేలా స్వీట్ పొటాటోతో ఇలా చాలా కమ్మనైన తీపి బొబ్బట్లు అయితే తయారు చేసుకోండి. నూనె తక్కువ, రుచి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే రెసిపీ ఇది. ఈ తీపి బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఉడికించిన స్వీట్ పొటాటోలు, బెల్లం, యాలకుల పొడి, కొద్దిగా కొబ్బరి తురుము, గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, నెయ్యి లేదా నూనె. ఫస్ట్ మనం పిండి కలుపుకుందాం, ఎందుకంటే పిండి ఎంత మంచిగా నానితే బొబ్బట్లు అనేవి అంత మంచిగా వస్తాయి. నేనైతే ఈ పిండి కలుపుకోవడానికైతే గోధుమ పిండి, కొంచెం పసుపు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం. పిండిలో అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. దీన్ని మనం పిండి కలుపుకునేటప్పుడు నెయ్యి వేస్తే పిండి సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం టేస్ట్గా కూడా ఉంటుంది. అందుకే నేను నెయ్యి తీసుకున్నా. ఇవన్నీ చాలా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపినాం. అందులో సరిపడా వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా పిసుకోవాలి. దాన్ని చపాతీ పిండిలో మెత్తగా కలిపిన తర్వాత 15 to 20 minutes మూత పెట్టి ఉంచాలి. అప్పటి వరకు పిండి అనేది నాడుతుంది. పూర్ణం కోసం అయితే ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ పొటాటోని అయితే తొక్క తీసేసి బాగా స్మాష్ చేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. శివరాత్రికి అయితే నేను కూడా కొత్తగా ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ స్టవ్ పైన బౌల్ పెట్టి బెల్లం వేసుకోవాలి. నేను 1 కప్పు వరకు అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నా. అందులో కొంచెం వాటర్ వేసుకొని అయితే బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లాన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా కరిగించుకోవాలి. బెల్లాన్ని అయితే 1 కప్పు వరకు తీసుకున్నా, అంటే స్వీట్ పొటాటోకు సరిపోయేంత తీసుకున్నా. మీరు కూడా క్వాంటిటీని బట్టి అయితే బెల్లాన్ని అయితే తీసుకోండి. బెల్లం అయితే కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాతనైతే ఇప్పుడు స్మాష్ చేసుకున్న స్వీట్ పొటాటోని అయితే అందులో వేసుకోవాలి. ఈ పూర్ణం టేస్ట్ కోసం నేను ఎండు కొబ్బరి పొడిని అయితే తీసుకున్నా. మీరు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి పౌడర్ని అయితే తీసుకున్నా. అది 1 టీ స్పూన్ వరకు అయితే ఇందులో వేసేసిన. ఇవన్నీ మంచిగా ఫ్రై చేయాలి. ఒక 5 to 6 minutes అయితే మంచిగా ఫ్రై చేయాలి. 5 to 6 minutes తర్వాత ఈ పూర్ణం అనేది ముద్దలా తయారవుతుంది. అప్పుడు దాన్ని చల్లారనివ్వాలి. నెక్స్ట్ కలుపుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అలాగే పూర్ణంని కూడా అలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఈ బొబ్బట్లు చేయడానికి అయితే నేను అరిటాకుని అయితే తీసుకున్నా. మీకు అరిటాకు అవైలబుల్ లేకుంటే మీరు స్మూత్ కవర్స్ అయినా వాడి బొబ్బట్లు అనేవి చేసుకోవచ్చు. ఈ పిండి ముద్దని కొంచెం ఇలా ఒత్తేసిన తర్వాత అందులో ఈ పూర్ణ ముద్దను పెట్టి మంచిగా ఇలా ఒత్తుకోవాలి. లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేసి అయితే ఇలా ఒత్తుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని కూడా మంచిగా ఒత్తుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకోవాలి. ఆ తవా వేడైన తర్వాత నెయ్యి లేదా ఆయిల్ అనేది యూజ్ చేయాలి. నేను 2 యూజ్ చేసిన. కొంచెం నెయ్యి ఉంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నా. తవాకైతే కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఈ వేడి తవా మీద మనం చేసిన బొబ్బట్లు అనేది వేసుకొని 2 వైపులా నెయ్యి రాసుకుంటూ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చుకోవాలి. ఈసారి శివరాత్రికి అయితే ఈ చిలకడ దుంప, మన తెలంగాణలో అయితే కన్నగడ్డ అని ఎక్కువ అంటారు. ఈ కన్నగడ్డతోనైతే ఈజీగానైతే ఈ స్వీట్ బొబ్బట్లు అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుతో చేస్తే చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా లేట్ అవుతుంది. బట్ దీంతోనైతే చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు సీజన్ కాబట్టి దీంతో ఒకసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఈ శివరాత్రికి అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.